తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ కన్ఫర్మ్ అయ్యారు. ఎమ్మెల్యే కోటాలో పెద్దల సభకు వెళ్లనున్నారు. ఒక సీటును మిత్రపక్షం సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాపై ఢిల్లీలో పెద్ద కసరత్తే జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేసీ వేణుగోపాల్ సమావేశమై చర్చించారు. అక్కడి నుంచే పీసీసీ అధ్యక్షుడికి ఫోన్ చేసి ఒక్క సామాజిక వర్గం నుంచి 3 చొప్పున లిస్ట్ అడిగారు. ఆ జాబితాపైన చర్చ జరిగింది. మరోవైపు పాత కొత్త నేతల పంచాయతీ నేపథ్యంలో పాత వారికే పట్టం కట్టాలని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కోరారు. దీంతో మహిళా కోటాలో విజయశాంతి, ఎస్సీ నేత అద్దంకి దయాకర్, ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ కు అవకాశం దక్కింది. మిత్రధర్మం పాటిస్తామని తొలి నుంచి చెప్తున్న కాంగ్రెస్ అందులో భాగంగా సిపిఐకి ఒక సీట్ కేటాయించింది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఎస్ రేఖ, ఎట్టకేలకైతే ఎమ్మెల్యే కోటకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీల లిస్ట్ అయితే ఫైనల్ అయిందనే చెప్పాలి. అయితే ఢిల్లీ పెద్దలు మల్లికార్జున ఖర్గే అలాగే ఇతర పెద్దలతో కూడినటువంటి సమావేశం అనంతరం ఈ యొక్క లిస్ట్ అయితే ఫైనల్ అయింది. ఈ లిస్టులో మనకు అద్దంకి దయాకర్ పేరు, అలాగే నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి డీసీసీగా వ్యవహరిస్తున్నటువంటి శంకర్ నాయక్, అలాగే విజయశాంతి పేర్లు కూడా ఖరారైతే అయినాయి. ఇంకొక ఎమ్మెల్సీ సీట్ అయితే సిపిఐ పార్టీకి ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అటు సిపిఐ పార్టీలో కూడా పలువురు నేతల పేర్లు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. దాంట్లో చాడా వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యం, అలాగే తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు పేర్లు కూడా బలంగా అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో అనంతరం వాళ్ళ మీటింగ్ తర్వాత, సిపిఐ మీటింగ్ తర్వాత కూడా ఆ క్యాండిడేట్ను ప్రకటించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం విజయశాంతి ప్రచార కమిటీకి సంబంధించినటువంటి క్యాంపెయినర్గా ఉన్నారు. ఇక ఏఐసిసికి సంబంధించినటువంటి ఇటు తెలంగాణ పీసీసీకి సంబంధించినటువంటి సలహాదారుగా కూడా ఉన్నారు. సో ప్రస్తుతం మనం విజయశాంతి గారి ఇంటి వద్ద అయితే ఉన్నాం. మనం చూసుకోవచ్చు ఆవిడ ఈ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో, ఆవిడకు రేపు నామినేషన్ ఉంది కాబట్టి ఈ నామినేషన్కు సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా క్రోడీకరించుకునేటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. వారు ఇంటి వద్ద కూడా ప్రస్తుతం అయితే లేరు. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆమెకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆమె కూడా ఆమెని ఇదివరకు సినిమాల్లో చేసి తర్వాత కొద్ది బ్రేక్ తీసుకొని మొన్న మధ్యనే ఒక సినిమా, మహేష్ బాబు హీరోగా నటించినటువంటి ఒక సినిమా ద్వారా మళ్ళీ సినీ అరంగేట్రం రెండవసారి కూడా చేశారు. సో ఆ సినిమా కొద్ది హిట్ కూడా అయింది, పెద్ద భారీ విజయం కూడా అందుకున్నటువంటి సందర్భంలో ఆమె పోస్టర్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎస్, దాని మీద రీఓన్డ్ ఇండియన్ ఫిల్మ్ యాక్ట్రెస్, అలాగే లేడీ సూపర్ స్టార్, ఫైర్ బ్రాండ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ చేసేటువంటి విజయశాంతి గారి ఫోటో కూడా కనిపిస్తూ ఉంది. ఆమెను అందరూ కూడా లేడీ సూపర్ స్టార్ అని, అలాగే లేడీ అమితాబ్ బచ్చన్ అంటూ కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆశావాహులందరూ కూడా ఈ ఎమ్మెల్సీ లిస్టు ముందైతే ప్రకటించే ముందు ఢిల్లీ చుట్టూ కూడా తిరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఢిల్లీ పెద్దల చుట్టూ కూడా తిరుగుతూ వాళ్ళ వినతి పత్రాలు కూడా అందజేశారు. అనంతరం తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మీటింగ్ అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆ సమావేశం అనంతరం అయితే ఈ లిస్ట్ అయితే మనకు ఢిల్లీ నుంచి అయితే వెలువడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొంతమంది విజయశాంతికి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు కావచ్చు, వాళ్ళ కొంతమంది ఆశావాహులు కావచ్చు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్ రైట్. సో విజయశాంతి గారు అయితే ప్రస్తుతం అందుబాటులో లేరు, బట్ టికెట్ దక్కినందుకైతే కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది రేఖ. సో చూడాలి మరి ఈ కొంత అటు అద్దంకి దయాకర్ అయితే తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కూడా 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది. విజయ్ అయితే మొదటి నుంచి కూడా అద్దంకి దయాకర్ పార్టీ వాయిస్ ని కూడా
పార్టీ వాయిస్ ని మొదటి నుంచి కూడా అద్దంకి దయాకర్ బలంగా వినిపిస్తూ వస్తున్నారు. కానీ ప్రతి సెలక్షన్స్ లో కూడా తన పేరు వినిపిస్తుంది అని ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ నిరాశ ఎదురైంది. ఇప్పుడు మాత్రం ఎమ్మెల్సీ కోట అభ్యర్థుల లిస్టుకి సంబంధించి ఆయన పేరు ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. దీనికి సంబంధించి ఆయన ఏమైనా స్పందించారా అద్దంకి దయాకర్? ఎస్ రేఖ, సో ప్రస్తుతం అద్దంకి దయాకర్ కొంత సంతోషంగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మనం వెనక్కి వెళ్ళినట్లయితే 2014, 2018కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పోటీ చేసి కొంత విఫలమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా కూడా అన్ని టీవీ డిబేట్స్లో కూడా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కూడా ఆయన ఏ టీవీ డిబేట్కి పిలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతి టీవీ డిబేట్లో కూడా ఆయన మాట్లాడి కాంగ్రెస్ పార్టీని కొంత ఆయన ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భం కూడా కనిపించింది. సో అటు ఎమ్మెల్యే ఈ 2023లో జరిగినటువంటి ఎమ్మెల్యే స్థానం ఏదైతే తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో మందుల సామ్యుల్ గెలుపుకు కూడా కొంత ఆయన వెనుకుండి సహకారం అందించినట్టుగా కూడా మనకు ముందైతే తెలిసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది రేఖ. సో చూడాలి మరి ముందు సో కొత్త వాళ్ళకు అంటే ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా మంచి పదవులు అయితే దక్కబోతా ఉన్నాయని చెప్పి కూడా గతంలో రేవంత్ రెడ్డి కూడా చెప్పారు ముఖ్యమంత్రి. సో ముందు నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసం అధికారంలో లేకపోయినా కూడా గత 10 సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో లేకపోయినా కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాత్రి పగలు పనిచేసిన వారి కోసం అయితే ఖచ్చితంగా పదవులు ఉన్నాయని చెప్పి కూడా గతంలో మనకు రాహుల్ గాంధీ గారు, ఇటు మన సీఎం రేవంత్ రెడ్డి, ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితే కనిపించింది. సో ఇప్పుడు కూడా అదే తరహాలో ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తికి, అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి, ఇటు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి విజయశాంతి గారికి కూడా ఎమ్మెల్సీ టికెట్స్ కన్ఫర్మ్ చేయడం అయితే కొంత మంచి పరిణామం కాంగ్రెస్లో అని కూడా చెప్పుకోవచ్చు. సో చాలామంది పేర్లు అయితే వినిపించినాయి. ఈ యొక్క ఎమ్మెల్సీ ఇది లిస్ట్ అవుట్ కాకముందుకైతే చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్లు కూడా కాంగ్రెస్ లీడర్లు కూడా ఢిల్లీ పెద్దల చుట్టూ తిరిగారు అండ్ అలాగే వాళ్లకు సంబంధించినటువంటి వినతి పత్రాలు కూడా అందజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆశావాహులు. సో ప్రజెంట్ అయితే ఆ యొక్క మిస్టరీ అయితే వీడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల సస్పెన్స్ తర్వాత అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీల ప్రకటన అయితే బయటకు వచ్చింది రేఖ. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.